జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నీటిగొండ గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. రాష్ట్రకూటులు, శాతవాహనులు, అలాగే కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు ఇలా అనేక రాజవంశాల యొక్క పాలనని చక్కటి ఆధారంగా ఈ గ్రామంలో శిల్పాలు, శాసనాలు ఆనాటి చరిత్రకి, వారసత్వ సంపదకి ఆనవాలుగా దర్శనమిస్తూ ఉన్నాయి. మన నిడిగొండ గ్రామం అనేక చారిత్రక ఆనవాళ్ళకి, వారసత్వ సంపదకి ఆధారంగా నిలిచి ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ శిల్పాలు, ఆలయాలే కాకుండా శాసనాలు కూడా ఈ ఊరి ఘనమైనటువంటి చరిత్రని తెలుపుతున్నాయి. నిడిగొండ చెరువు యొక్క వైభవాన్ని, అది ఏ విధంగా జనసామాన్యానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలని ఈ యొక్క వీడియోలో అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క చెరువుని రట్ట సముద్రం అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క చెరువు కాలనామ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. చాళుక్యులకి సామంతులుగా ఉన్నటువంటి నతవాడి సామంతరాజులు ఈ యొక్క చెరువును త్రవ్వించి ముప్పేశ్వర ఆలయాన్ని కూడా ఉత్తరాయణ సంక్రాంతి రోజున చేయడం జరిగింది. 1104 క్రీస్తు వేసినటువంటి శాసనంలో ముప్పేశ్వర దేవునికి అంగభోగాల గురించి, ఆ పూజారికి దానాన్ని ఇచ్చినటువంటి భూమి గుండామి బంద వద్ద, అలాగే చెరువు కింద ఉన్నటువంటి భాగాన్ని దానంగా ఇవ్వడం జరిగింది అని మనకు శాసనం వల్ల తెలుస్తూ ఉంది. ముప్పాంబిక, అదేవిధంగా దుగ్గభూపతి ఈ ఇద్దరు కూడా ఆ భూదానాలని చేసినటువంటి విధానాన్ని ఈ యొక్క శాసనం తెలుపుతూ ఉంది. ఈ శాసనంలోనే ఉత్తరాయణ సంక్రాంతి రోజు ఈ యొక్క భూదానాలని చేసినట్టుగా, ఆ రోజు మకర సంక్రాంతి జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. డిసెంబర్ 24న ఆ యొక్క కాలంలో మకర సంక్రాంతి పండుగ రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క చేసినటువంటి దానం కానీ, చేసినటువంటి పని ఆచరణ తారాత్మకం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇటువైపు సూర్యుడు, అటువైపు చంద్రుడు, ఇటువైపు శివలింగము, అటువైపు వారి యొక్క రాజలాంఛనాలు 4 దిక్కులా కూడా 4 మూర్తులని, గుర్తులని సింబాలిక్గా ఇచ్చి కింద శాసనాన్ని ఇవ్వడం జరిగింది. శాసనం చివరిలో ఈ దానాలను ఎవరైతే కాపాడుతారో వారు ఆశీస్సులని పొందుతారు, ఎవరైతే ధ్వంసం చేస్తారో వారు పాపాలకి గురవుతారు అనేటువంటి విషయాన్ని కూడా శాసనంలో చెప్పడం జరిగింది. శాసనం యొక్క పూర్తి వివరాలని రాష్ట్ర పురావస్తు శాఖ వారు ముద్రించినటువంటి వరంగల్ శాసన సంపుటిలో మనం చూడవచ్చును. ఈ యొక్క శాసనాన్ని గతంలో శ్రీరామోజు హరగోపాల్ గారు, డాక్టర్ ఈవని శివనాగిరెడ్డి గారు, రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు, అరవింద్ ఆర్య మొదలైనటువంటి చరిత్రకారులు ఈ యొక్క శాసనాన్ని దర్శించి ఈ శాసన వైభవాన్ని అందరికీ కూడా అందించడం జరిగింది. శాసన వైభవం బయటికి రావడానికి కృషి చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. చాళుక్యుల కాలయానికి సంబంధించినటువంటి శాసనం ఇది. రట్ల సముద్రం అనేటువంటి చెరువు. ఈ చెరువు పక్కకి ఆలయము, పక్కకి గ్రామము, ఈ 3 ఉండటము కాకతీయుల యొక్క మిత్రులుగా ఉండడం, ఆ తర్వాత కాకతీయులకి వీళ్ళు సామంతులుగా ముందుకు సాగడం, వాళ్ళ యొక్క బాంధవ్యాలను కూడా నెలకొల్పుకోవడం జరిగింది. అలా కాకతీయులు పాటించినటువంటి టెంపుల్, టౌన్, అలాగే ట్యాంక్ అనేటువంటి పద్ధతిని నతవాడి సామంతులు కూడా కానీ చాళుక్యుల యొక్క సమయంలోనే వాళ్ళు కూడా అవలంబించినట్లుగా మనం గమనించవచ్చు. ఈ చెరువులో 3 గ్రామాలకి నీటి వసతిగా ఈ యొక్క చెరువు ఉంది. ఈ శాసనం మనకి నీళ్ళున్నప్పుడు మునిగిపోతూ ఉంటుంది. నీళ్ళు అయిపోగానే, ఎండిపోగానే మళ్ళీ మనకు శాసనం కనిపిస్తూ ఉంటుంది. సందర్శకులకు కానీ, చారిత్రక అభిమానులకు కానీ చూడటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే మనం ఈ యొక్క శాసనం ముందు భాగంలో ఈ యొక్క రాయంతా కూడా, శాసన రాయంతా కూడా చీలిక వస్తూ ఉంది, కొంత అక్షరాలు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ శాసనాన్ని మనం తీసి చెరువు కట్టు మీద పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క శాసనం యొక్క వివరాలను కానీ, శాసనం యొక్క వైభవాన్ని కానీ
అందరికీ అందాలంటే చెరువులో కాకుండా చెరువు పై భాగంలో దీన్ని కనుక ఉంచితే చారిత్రక అభిమానులకు కానీ, విద్యార్థులకు కానీ, గ్రామ సందర్శకులకు కానీ, పర్యాటకులకు కానీ మంచి అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క శాసనం అందరికీ అందేలా, భావితరాలు చూసేలా, గ్రామ ఘన వైభవాన్ని, ఈ యొక్క శాసన వైభవాన్ని తెలుసుకునేలా గ్రామ అధికారులు, ప్రభుత్వం వారు, అలాగే పురావస్తు శాఖ వారు స్పందించి ఈ యొక్క ఘనమైనటువంటి శాసనాన్ని చెరువు పై భాగంలో ఏర్పాటు చేసి చరిత్ర యొక్క పరిరక్షణ చేపట్టాలి అని కోరుతూ ఉన్నాం. చెరువు యొక్క తూముకి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లో రాజుల కాలం నాటి నాగుల యొక్క విగ్రహాలు 2 ఉన్నవి. వాటిని కూడా చెరువు కట్ట పై భాగానికి తరలించి పరిరక్షణ చేసి భావితరాలకు అందించేలా చర్యలు తీసుకోవలసి ఉన్నది. అలాగే ఈ యొక్క చెరువు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తూర్పుగూడెం, పడమటిగూడెం, నిడిగొండ, నారాయణపురం వారికి చక్కటి నీటి వసతికి, అలాగే మత్స్యకారులకి ఇబ్బంది లేకుండా చక్కటి సంపదగా ఈ యొక్క చెరువు ఉంది. అటువంటి ఆ 2 స్తంభాలు నిండితే చెరువు నిండినట్టుగా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. ఇదే చెరువులో కొంత ముందు భాగానికి వెళితే అక్కడ ఒక బండ ఉంటుంది. ఆ బండ మీద గోవులని వాటిని అంతా కూడా పెట్టుకునే వాళ్ళు అని కూడా చెప్తారు. చాలా పెద్ద బండ. ఆ ఊర్లో ఉన్నటువంటి సంపద, పశు సంపద అంతా కూడా దాని మీద నిలబడేంత సంపదగా ఆ యొక్క రాయి ఉండేదని చెప్తారు. ప్రస్తుతం ఈ యొక్క భూమి యొక్క మట్టి పరిమాణం పెరగడం వల్ల ఆ బండ మనకు ప్రస్తుతం కనబడట్లేదు. ఈ యొక్క చెరువు చారిత్రక వైభవానికి, జల వినియోగానికి, మత్స్యకారుల యొక్క ప్రయోజనానికి మాత్రమే ఉపయోగపడకుండా మరొక వైభవమైనటువంటి అంశము దాగి ఉన్నటువంటి ఘనమైనటువంటి చెరువు. ఈ చెరువులో నీరు ఎండిపోయినటువంటి సమయంలో పోపు గింజల చెట్లు విస్తారంగా ఒక చేను మాదిరిగా ఈ చెరువు అంతా కూడా మలవడం జరుగుతూ ఉంది. పక్క గ్రామాల ప్రజలు ఈ గ్రామానికి వచ్చి వీటిని చక్కగా అందుకొని వరంగల్ మిగతా ప్రాంతాల్లో అమ్ముతూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి చక్కటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క పోపు గింజలు ఆవాల మాదిరిగా మనకు కనబడతాయి. వీటినే ఈ జనగామ ప్రాంతంలో చిలకముక్కు గింజలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. గణపు దగ్గరలో ఉన్నటువంటి చాగల్లు, అలాగే రాజవరం, చిలుపూర్, దమ్మన్నపేట మొదలైనటువంటి ప్రాంతాల నుండి, అలాగే నెల్లుట్ల, నవాబుపేట ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఈ యొక్క నిడిగొండ చెరువు దగ్గరికి వచ్చేసి పోపు గింజల్ని తీసుకొని జనసామాన్యానికి అందిస్తూ ఉంటారు. నడుముకి జోలను కానీ, బస్తా సంచిని కానీ పెట్టుకొని ఒక చేతితో ఆ యొక్క పోపు గింజల చెట్లని కర్రతో కొడుతూ మరో చేతితో జబ్బను పట్టుకొని ఈ యొక్క పోపు గింజలని ఏరటం జరుగుతూ ఉంటుంది. వారు చేసేటువంటి ఆ పని క్రమాన్ని మనం ఈ యొక్క వీడియోలో దర్శించవచ్చును. యువకుల నుండి వృద్ధుల వరకు, పురుషులు, మహిళలు దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి శ్రమతో ఈ యొక్క పనిని చేస్తూ దానికి తగ్గేటువంటి ప్రయోజనాన్ని అందుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి ఒక సంఘటనని మనం ఇక్కడ చూడవచ్చు. నమస్తే రాజు గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మనది చిరుపూర్ మండల్, రాజవరం నుంచి వచ్చాం. మీదంతా కూడా రాజవరమేనా? అంతా రాజవరం. ఎంతమంది వచ్చారు మొత్తం? ఎక్కడ వాడతారు? ప్రతి ఒక్క దాంట్లో మనం పచ్చళ్ళకు, మనం ఇంట్లో కూరలకు అన్నిటికీ ఉపయోగించుకుంటాం. న్యాచురల్. మామూలుగా ఇప్పుడు ఆవాలని ఏదో ఉంటాయి కదా, ఆవాలి వీటిని మామూలుగా చెరువులలో అవపడవు కదా మామూలుగా. ఇక్కడ న్యాచురల్ ఇదంతా కదా, చుట్టుపక్కల వాతావరణానికి అరుదుగా చాలా రేరుగా ఉంటాయి.
రేర్గా చెట్లలా ఉంటాయి ఇవి. మంచి అనుకూలం. అంతా కూడా చాలా కష్టమైన పని కదా. కష్టమైనా సరే న్యాచురల్ కాబట్టి మనకి హెల్త్ పరంగా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మంచిగా ఉంటాయి, మన ఆరోగ్యం మంచిగా వీటి మళ్ళీ వెళ్ళాక ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ చేయడం మంచిగా కొంచెం ఎండబెట్టి దుకాణాలలో అమ్ముతాం. బాగా బయట బాగానే ఉంటుంది గిరాకీ. గిరాకీ అంటే తెలిసిన వాళ్ళు, ఉపయోగించిన వాళ్ళు. ఈ రెడీమేడ్ల కన్నా ఇవి న్యాచురల్ ఉంటాయి. హెల్తీ మనం మంచి హెల్తీ ఉంటాయి. పచ్చి తిన్నా కూడా హెల్తీయే. ఎట్లా ఇక్కడ నిడిగొండ చెరువు ఇట్లా పోపు గింజలు ఉన్నాయి అనే విషయం ఎట్లా తెలుసు? ఇది చాలా విశాలంగా ఉంది కదా, విశాలంగా ఉంది, మంచి నేచర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వినే మంచి వాతావరణం ఉన్న కాడికి ఉంటాయి. దీని గురించి మనం ఊరాలం కాబట్టి ప్రతి ఒక్క చెట్లలో తిరుగుతాం కాబట్టి మనకి ఇక్కడ సమాచారం వచ్చింది కాబట్టి వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? ఒక 4 ఇయర్స్ 4 సంవత్సరాల క్రితం ఉంటుంది సార్. చేపల గురించి చేపల అది చాలా దయ్యం చేపలు అంటారు. అవి చాలా ఆకాశం నుంచి పడ్డాయి చేపలు అంటారు. చుట్టుపక్కల చెట్లు ఏ చెట్లలో చెట్లు ఉన్నాయి, ప్రత్యేకంగా పైనుండి పడే చేపలు అంటాం వాటిని. వాటి పేరు? వాటి పేర్లు మనకు ముందురాజా కానీ వాటి పేరు తెలియదు. దయ్యం చేపలు అనేది ఉంటుంది, అది దాన్ని తినరు. అది అది ఎట్లా వచ్చిందో ఇంకా మన చెట్లు రాజరాజ చెట్లు కూడా లేవు. అనేక వైభవాలతో ముందుకు సాగుతూ ఉపాధి పరంగా అలాగే చారిత్రకంగా కూడా రమణీయ ప్రదేశంగా బాసిల్లుతూ ఉంది నిడిగొండ పెద్ద చెరువు. ఈ యొక్క చెరువు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుని అందాలను చూచేటువంటి చక్కటి వేదికగా కూడా మనం చూడవచ్చు. ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూపరులని చక్కగా ఆకర్షిస్తూ సహజమైనటువంటి అందాలతో భాసిస్తూ ముందుకు సాగేటువంటి ఈ ప్రాంతం చక్కటి పర్యాటక ప్రాంతంగా వచ్చేటువంటి వారిలో నూతన ఉత్సాహాన్ని, ప్రశాంతతని కలిగిస్తూ ఉండేటువంటి చక్కని చెరువు. ఈ వీడియో చేయడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మన ఊరి చెరువుని కాపాడుకుందాం, భావితరాలకు వీటి వైభవాన్ని అందిద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ని కామెంట్ రూపంలో అందించండి. మన చరిత్రను కాపాడుకుందాం, ఆదర్శంగా అడుగేద్దాం.